హలో హాయ్ గాయ్స్. నేను ఇప్పుడైతే నా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోలో నేనైతే ప్రజెంట్ హైదరాబాద్కి వెళ్ళాలి. సో నేనైతే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేశాను. 9:45కి ఉంది విజయవాడ నుంచి. సో స్టేషన్కి అయితే చేరుకొని నేను ఏ ప్లాట్ఫామ్ అని చెక్ చేసుకున్నాను. మనకి ఎప్పుడు కూడా ఈ డిస్ప్లేలో ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ 1 నెంబర్ 1 మీద మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఒక 5 మినిట్స్ డిలే అలా అయితే వచ్చింది ప్లాట్ఫామ్కి. ఇంకా రావడంతో లోపలికైతే వెళ్ళిపోయాను ట్రైన్లోకి. దాన్ని ఏం జరిగిందంటే ఒక 5 మినిట్సే అనమాట విజయవాడలో ఆగింది. వెంటనే మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలైతే అసలు డోర్స్ కూడా జస్ట్ ఒక క్లిక్ చేస్తే డోర్ స్లైడ్ అవుతుంది. చాలా బాగుంది ట్రైన్ అయితే. లోపలంతా కూడా మనకి ఇక్కడ ఫుడ్ సర్వింగ్కి ఉన్నారు, మళ్ళీ క్లీనింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ గ్లాసెస్ కానీ వాటర్ కానీ తీసుకెళ్ళడం. ఇంకా నేనైతే హైదరాబాద్లో ఒక రూమ్ తీసుకున్నాను. సో ఇది చూడండి ఈ రూము. నేను మా ఫ్రెండ్ ఉండబోతున్నాం ఈ రూమ్లో. సో ఈవినింగ్ అయితే ఇంకా అలా చార్మినార్ చుట్టూ అలా చుట్టేసి ఇలా ఫొటోస్ అవి తీసుకొని అయితే మొత్తం ఈవినింగ్ ఆ చార్మినార్ చుట్టూనే తిరిగా. ఇంకా నైట్కి అయితే జస్ట్ ఒక లైట్గా ఇడ్లీ తిన్నాం, మళ్ళీ మార్నింగ్ జర్నీ అది చేయాలని. సో సాయంత్రం వ్యూ అయితే బాగుంది హైదరాబాద్లో. అలా డే ఎండ్ చేసి ఇంక ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము క్యాబ్లో. సో ఎయిర్పోర్ట్కి అప్రాక్సిమేట్గా 1 hour అయితే టైం పట్టింది మాకు. ట్రాఫిక్ కొంచెం లేదు అనుకుంటే ఇంకొంచెం చోట ఎక్కువే ఉందన్నమాట. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో ఎయిర్పోర్ట్ అయితే ఇంక మీరు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో బ్యాక్ సైడ్. సో మందైతే ఇంకా 4 o'clock కల్లా అక్కడ ఉన్నాను కాబట్టి మనమైతే ఆల్రెడీ నేను వెబ్ చెకింగ్ చేసేసాను 24 hours ముందే. సో హార్డ్ కాపీ అది తీసుకొని ఈ లగేజ్ కూడా వెయిట్ అది చెక్ చేయించేసి లగేజ్ అది ఇచ్చేసాము. సో ఇప్పుడైతే నేను సెక్యూరిటీ చెకింగ్ అయితే నుంచున్నాను. నా బిలాంగింగ్స్ అన్నీ కూడా ఈ ట్రైలో పెట్టి మనమైతే ఇప్పుడు స్కానర్ ద్వారా అయితే పాస్ చేస్తాం అనమాట ఇవి. సో మనకి అయితే చెకింగ్ అయిపోద్ది. ఇంకా అలా ఒక 1/2 hourలో చెకింగ్ అయింది. సో ఇప్పుడైతే ఇంకా బస్సులో అయితే ఎక్కాను నేను. ఇప్పుడు మన ఫ్లైట్ దగ్గరికి అయితే దించుతారు. ఇంకా ఫ్లైట్ చూడండి. ఇప్పుడైతే ఇండిగో ఫ్లైట్ నేను వెళ్ళబోయే ఫ్లైట్ పూణేకి. మనకి పూణే జర్నీ వచ్చేసరికి 1 hour అయితే ఉండిద్ది. సో ఈ ఫ్లైట్లోనే ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు ఈ ఫ్లైట్ జర్నీ అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అయితే నాకు. అసలు ఇండిగో ఫ్లైట్లన్నీ కూడా అదర్ ఎయిర్లైన్స్తో కంపేర్ చేస్తే ఇండిగో ఫ్లైట్స్ కొంచెం తక్కువ రేటే ఉన్నాయి. సో లోపలికైతే వెళ్ళి కూర్చున్నాను నా సీటు. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ది, నేనైతే ఇంక తీసుకున్నాను విండో సీటు. సో అందరినీ కూడా ఇలా బస్సెస్లో తీసుకొస్తారు ఫ్లైట్ వరకు. సో ఫ్లైట్లో అందరినీ కూడా 1 by 1 అందరినీ ఇలా ఎక్కిస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఫ్లైట్లో ఈ ఎమర్జెన్సీ అప్పుడు ఏం చేయాలి, సో ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎగ్జిట్స్ ఎటు ఉంటాయి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1/2 hour అలాగా 3 times అలా చెప్తూ ఉంటారు వీటి గురించి. సో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అయ్యే వరకు ఫ్లైట్ అనేది కదలదు. సో ఇప్పుడు చూడండి మనకు అలా అన్ని సేఫ్టీ మెజర్స్, బెల్ట్ కానీ ఎలా తీయాలి, ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ ఎలా ఓపెన్ అవుతాయి పైనుంచి, వాటిని ఎలా క్యారీ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడైతే రన్వేకి అయితే వెళ్తుంది మంది. ప్రతి ఫ్లైట్కి కూడా ఒక రన్వే నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి వెళ్ళి అక్కడి నుంచే టేక్ ఆఫ్ అవ్వాలి ఫ్లైట్ అనేది. సో ఇప్పుడైతే రన్వేకి వెళ్తుంది. సో ఇది స్లోగా అయితే రన్వే మీదకి ఎక్కిస్తారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం వచ్చినప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ తీసుకోవడం. సో ఇప్పుడైతే రన్వే చూడండి. మనమైతే ఇప్పుడు అన్ని ఫ్లైట్స్ని దాటుకొని రన్వే దగ్గరికి వచ్చాం. ఇప్పుడైతే రన్వే మీద నుంచి మెల్లిగా గాల్లో ఎగురుతుంది. అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అసలు ఇది చాలా నచ్చింది. ఈ వ్యూలో అయితే నాకు కొంచెం భయం వేసినట్టు అనిపించింది. వెంటనే సీట్ అది పట్టుకుంటే ఇంకా కొంచెంసేపటికే అది తర్వాత అంతా కూడా చాలా కూల్గా ఉంది ఫ్లైట్లో. చాలా బాగుంది వ్యూ అయితే చూస్తుంటే పైనుంచి. చుట్టూ చూడండి చాలా చిన్న చిన్నగా మారిపోతుండిద్ది కొంచెం. ఇప్పుడైతే మేఘాల వరకు వచ్చేసాను చూడండి. అసలు క్లౌడ్స్ మధ్యలో నుంచి దూసుకెళ్తున్నాం మనం.
చాలా బాగుంది వ్యూ అయితే పైనుంచి. సో, హైదరాబాద్‌లో ఇది మనం స్టార్ట్ అయినాక 1 అవర్ కల్లా పూణేకైతే రీచ్ అయిపోతాం. సో, ఈ 1 అవర్ జర్నీ కూడా బాగానే ఉండిద్ది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ ఒకటి చూడడం ఇంత దగ్గరగా ఇంత హైట్‌లో. చాలా బాగుంది నాకైతే ఈ ఫ్లైట్ జర్నీ. చాలా మెమరబుల్ ఫస్ట్ ఫ్లైట్ అనేది ఎవరికైనా. సో, నాకు కూడా. సో, ఫైనల్లీ అయితే పూణే ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడి నుంచి నేను మా ఫ్రెండ్స్ కలిసి మొత్తం ఒక క్యాబ్‌లో మేమైతే మా డెస్టినేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ 1 అవర్. సో, ఈ 1 అవర్ క్యాబ్ జర్నీ చేసాము. చాలా బాగుంది పూణే స్ట్రీట్స్ అయితే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.